హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము గుజరాత్ డాక్పోర్ట్ నుండి వేదో ఐలాండ్కి వెళ్తున్నాము. ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనము షిప్లో వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 1 అవర్ జర్నీ చేస్తే మనకు వేదో ఐలాండ్ వస్తుంది. ఇదే మనం వెళ్ళబోయే షిప్. ఇప్పుడు షిప్ పైకి వెళ్ళి మనం సీనరీ ఎలా ఉందో చూద్దాము. పైకి వచ్చేసాము. ఇక్కడ నుంచి చూడండి వ్యూ మనకి ఎంత బాగా కనిపిస్తుందో. చుట్టూ సముద్రము. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు వేదో ఐలాండ్కి వెళ్తున్నాము. వేదో ఐలాండ్కి వచ్చేసాము. ఇప్పుడు మన షిప్ ఇక్కడ ఆగుతుంది. ఈ ఐలాండ్ అంతా మనకు గార్డెన్ ఉంటుంది ఫుల్. మనం ఆ బొటానికల్ గార్డెన్ అంతా తిరిగి చూసి మళ్ళీ 1 అవర్ తర్వాత రిటర్న్ అయ్యి మళ్ళీ ఇక్కడే మళ్ళీ సేమ్ షిప్నే ఎక్కాలి. మన షిప్లో ఎంతమంది ఉన్నారు అనేది వీళ్ళందరూ కౌంట్ చేసుకుంటారు. మళ్ళీ రిటర్న్ సేమ్ మెంబర్స్ ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకుంటారు. సో అందుకనే సేమ్ షిప్పే ఎక్కాలి. ఇక్కడ ఐలాండ్ చూడండి, చాలా బాగుంది. ఈ ఎండ అయితే బాగా ఉంది. సో అందుకనే కంపల్సరీగా కూలింగ్ వాటర్ బాటిల్ అనేది క్యారీ చేయమన్నాను. ఈ ఐలాండ్ పేరు అయితే వేదో బొటానియా అంటారు. బొటానియా అంటే లైక్ బొటానికల్ గార్డెన్ లాగా ఉంటుంది. యాక్చువల్గా కొరియాలో కొన్ని ప్లాంట్స్ కానివ్వండి, కొన్ని ట్రీస్ కానివ్వండి, మన కొరియాలో కొన్ని ప్లేసెస్లో అయితే ఎక్కువ ఉండవు. కానీ ఈ ఐలాండ్లో చాలా లైక్ బనానా ట్రీ కానివ్వండి, కొన్ని అలాంటివన్నీ ఇక్కడ చూడొచ్చు మనము. ఇక్కడి నుంచి అయితే మనం ఇప్పుడు ఒక కొండ ఎక్కినట్టు ఎక్కాలి. నాకైతే నిజంగా తిరుమల గుర్తొచ్చింది. తిరుమలలో అయితే చక్కగా మనం నీడలో నడవచ్చు స్టెప్స్ ఎక్కుతూ, మధ్యలో ఏమైనా తినడానికి అలా ఉంటాయి. కానీ ఈ ఐలాండ్లో అలా కాదు. ఎండకు అదిరిపోయింది మాకైతే. మధ్యలో ఒక దగ్గర ఐస్ క్రీమ్ షాప్ అయితే ఉంది. ఇకైతే ఎక్కుదాం రండి. ఈ బొటానియాలో అయితే ట్రీస్ చూడండి ఎంత బాగున్నాయో. గ్రీనరీ అయితే చాలా ఉంది. వెదర్ కొంచెం చల్లగా అయినప్పుడు వస్తే బాగుంటుంది. కానీ మేము ఇంకా కొన్ని ప్లేసెస్ తిరగాలి కాబట్టి మంచి ఎండలో వచ్చేసాము. 10-11కి అలా వచ్చాము కాబట్టి అందుకే ఎండ ఎక్కువగా ఉంది. మా వాళ్ళనైతే చిన్నగా ఎలాగలా ఎక్కిచ్చేసాము. ఈ ఎండకి ఎక్కడం అనేది చాలా కష్టం. ఇన్ని మొక్కలు కనిపిస్తున్నాయి కదా, మీకైతే చల్లగా ఉంది అనే ఫీలింగ్ ఉంటుందేమో. కానీ ఎండ అయితే అదిరిపోతుంది. ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే మ్యాప్ ఉంది. బొటానియా అంతా ఎలా ఉంటుంది అనేది ఆ మ్యాప్లో మనం చూడొచ్చు. ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయి అనేవి. కాకి వెతగ్గా వాటర్ దొరికినట్టు మేము కూడా వెతగ్గా చిన్నగా ఐస్ క్రీమ్ షాప్ అయితే దొరికింది. చిన్నగా ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకొని కూర్చొని ఇక్కడ తినేసాము ఫుల్గా.
ఐస్ క్రీమ్ అనేది అయిపోకముందే చిన్నగా ప్లేసెస్ అయితే చూసేద్దామని ఫాస్ట్గా లేచేసి అన్నీ చూడడానికి వచ్చాము. ఇక్కడ చూడండి, మనం కొరియాలో ఎక్కడ వెతికినా మనకి బనానా ట్రీస్ అయితే కనిపించవు. ఇక్కడైతే బనానా ట్రీస్ ఉన్నాయి. మనకి తాటి చెట్లలాగా కనిపిస్తున్నాయి, కానీ ఇవి డెకరేషన్కి ఉంచారు. ఇవి కూడా ఎక్కడ మనకు కనిపించవు. సో అవన్నీ చూసుకుంటూ వచ్చేసాము. ఇక్కడ నుంచి సీ అయితే మనకు చాలా బాగా కనిపిస్తుంది. ఇవేవో ఇక్కడ పండ్లు ఉన్నాయి కదా అని తినేరండి. ఇవి తినే పండ్లు కాదు, జస్ట్ ఏవో బాగున్నాయి కదా అని వీడియో తీశాను. ఇక్కడ నుంచి పైకి వస్తే ఇక్కడ చూడండి, మనకు వా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లైక్ మనకు ఒక బొటానికల్ గార్డెన్ అనేది ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది. ఇక్కడ ఎండలో ఎక్కువసేపు నిలబడుకోవడం కొంచెం కష్టంగా ఉంది. సో కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ దిగేసాము. ఇక్కడ నుంచి ఫుల్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి సీ వ్యూ కూడా చూపిస్తాను, చూడండి ఎంత బాగుందో. బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూపిస్తాను ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను క్యారెట్ ఫ్లవర్స్ ఇలా ఉంటాయా అని. ఇక్కడ రకరకాల ఫ్లవర్స్ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ క్యాప్చర్ చేశాను.
చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. నుంచి మీకు ఒక బ్యూటిఫుల్ సీనరీ అయితే చూపిస్తాను. ఇక్కడ నుంచి ఐలాండ్ వ్యూ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మాటల్లో చెప్పలేనంత బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి మనము ముందు షిప్లో చూసాం కదా ఒక ఐలాండ్, ఆ ఐలాండ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తున్నారు. చర్చ్ కూడా ఏదో ఒకటి ఉంది. ఈ ప్లేస్ ని స్టేర్వే ఆఫ్ హెవెన్ అంటాము. ఆల్మోస్ట్ ఎడ్జ్కి వచ్చేసాము. ఇక్కడి నుంచి పైకి ఎక్కడానికి ఇంకేం ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకా కిందకి వెళ్ళాలి. ఫైనల్గా ఈ ఐలాండ్ వ్యూ అయితే ఇలా ఉంది. సో ఇంకా కిందకి వెళ్దాం రండి. వేదో ఐలాండ్ మెమోరియల్ హాల్ అంటాము. ఇక్కడ చూడండి మనకి ఈ ఐలాండ్ని ఎలా బిల్డ్ చేశారు అవన్నీ ఇక్కడ మనకు పిక్చర్ రూపంలో ఈ గ్యాలరీలో ఉన్నాయి. సో మన షిప్పే కాకుండా ఇక్కడ చాలా షిప్లు ఉన్నాయి. ఈ గ్యాలరీలోకి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఈ మెమోరియల్ హాల్లో ఏమేమి ఉన్నాయి అంటే అప్పట్లో కొంతమంది ఈ ఐలాండ్ని ఇంత బ్యూటిఫుల్గా తయారు చేశారనమాట. ఆ పిక్చర్స్ అన్నీ ఇందులో ఈ మెమోరియల్ హాల్లో ఉన్నాయి. సో అవే మనం చూడొచ్చు ఇక్కడ. అప్పట్లో వీళ్ళందరూ కష్టపడ్డారు కాబట్టి మనకు ఇంత బ్యూటిఫుల్ ఐలాండ్ అనేది తయారైంది.
ఒక అందమైన షాపింగ్ స్టోర్ కూడా ఉంది. ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ క్లిప్స్, బట్టలు, ఇవన్నీ హ్యాండ్ మేడ్ అన్నమాట. కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. సో చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి. తిరిగేసామండి ఫుల్. ఇప్పుడు రిటర్న్ వెళ్ళడానికి మేము షిప్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ మా షిప్ అయితే వచ్చేసింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.